హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ యాక్ట్ చేసిన మూవీ మహారాజా. ఇది తమిళ డబ్డ్ మూవీ. ట్రైలర్ అండ్ తెలుగులో ఇంటర్వ్యూస్ మాత్రం ఫాలో అయ్యాను. కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూడడం జరిగింది. ఇంకా సినిమా ఎలా అనిపించిందో రివ్యూలో మాట్లాడతాం. అండ్ ఇది సేతుపతికి 50th ఫిలిం. తన కెరీర్లో ఒక ఐకానిక్ ఫిలింగా నిలిచిందా లేదనేది రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్లో ఆల్రెడీ చెప్పేశారు, సో మళ్ళీ చెప్పి స్పాయిలర్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక ఇన్నోసెంట్ ఫాదర్గా మహారాజా, అదే మన సేతుపతిని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రొసీడింగ్ స్లోగా స్టార్ట్ అయిన ఒక 20 minutes తర్వాత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టుకుండా అలా వెళ్ళిపోతుంది. సింపుల్ స్టోరీ అయినా నాన్ లీనియర్ నెరేటివ్ చూస్ చేసుకోవడం వల్ల సినిమా స్టాండర్డ్ అయిందని చెప్పాలి. ఈ ఫస్ట్ హాఫ్లో ఉన్న డార్క్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇంకా సాలిడ్గా ఇంటర్వల్ బ్యాంక్ అయితే పడుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన పజల్ ఈ సెకండ్ హాఫ్లో మనం క్లియర్గా అర్థమవుతుంది. ట్విస్ట్ అయితే ప్రాపర్గా ల్యాండ్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ని డైరెక్టర్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే సరిగ్గా డెవలప్ చేయలేదు అనిపించింది. ఇది ఒకటే నాకు నెగిటివ్లో అనిపించింది అంతే. ఒక సీరియస్ థ్రిల్లర్ లాగా సెకండ్ హాఫ్ వెళ్తుంటుంది. డ్రామా అయితే హార్డ్ ఎడిటింగ్గా ఇంటెన్స్గా ఉంటుంది. ఒక ఇంపాక్ట్ఫుల్ ఎండింగ్తో సినిమా అయితే ఎండ్ అవుతుంది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఇంకా టెక్నికాలిటీ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. ఎడిటింగ్ని అప్రిషియేట్ చేయాలి. కొన్ని కట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ వే అజినీస్ లోకనాథ్ థీమ్ తగ్గినట్టు బాగానే కొట్టారు. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. బట్ విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పుంటే ఇంకా కొంచెం బాగుండేదేమో. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ నితిన్ స్వామినాథన్ సింపుల్ ప్లాట్ లైన్ తీసుకుని కంపెలింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అంతే బాగా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి ఒక మేజర్ హైలైట్ అని చెప్పాలి. తన క్యారెక్టర్లో 2 షేడ్స్ని బాగా చూపించారు. ఇంకా అనురాగ్ కశ్యప్ లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్న యాంటోగనిస్ట్గా చాలా బాగా చేశారు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ లైక్ మమతా మోహన్ దాస్, భారతీ రాజన్, అభిరామి వాళ్ళ క్యారెక్టర్స్ సెకండ్ బాగా చేశారు. ఈ సినిమాలో పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, డ్రామా అండ్ సెకండ్ హాఫ్. ఇంకా నెగిటివ్స్ చూస్తే కొన్ని క్యారెక్టర్స్ని అయితే జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రాపర్గా ఎండ్ చేయలేదు అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చా లేదు విషయానికి వస్తే ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లో చూడొచ్చు. అండ్ మేము ఈ సినిమాకి 88% గ్రీన్ అండ్ 11% రెడ్ చేస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపైతే కలికి బ్రేక్ డౌన్ అప్లోడ్ చేస్తాం. ఇంకంతవరకు